సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏంటండి ప్రశాంతంగా కూర్చుని కాఫీ కూడా తాగలేరా? ఎందుకండి ఈ టెన్షన్ బతుకులు? మనం చేస్తుంది దేశ సేవే. దాన్ని వదిలిపెట్టి మన సుఖశాంతుల గురించి ఆలోచించకూడదు. సరిపోయారు. పృథ్వీ నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. పోయి పోయి అతనికి చెప్తున్నావా? అతను నాకంటే వర్కహాలిక్. నిదానంగా కాఫీ తాగిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో అయ్యో ఏం జరిగింది? సార్ ఏమండి? ఏమండి? సార్ ఏమండి? 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 అయ్యో ఏమండి? ఏమండి? సార్ 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 షిట్ ఏమండి? యు ఫ్రాస్! ఎందుకు నా దాక్కుంటారు? ఫైట్ చేస్తాను, దమ్ముంటే ముందుకు రండి రా. ఐ విల్ కిల్ యు. గో ఆన్ సర్చ్ దెం. సార్ సార్ నాగా పద పద. సార్ వాళ్ళు పారిపోతున్నారు సార్. సారీ సారీ ఇటు. ఏమ్మా, ఎవరైనా ఇద్దరు ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చారా? లేదండి, ఇక్కడికి ఎవరూ రాలేదు. సార్ లోపలికి వెళ్ళి చూద్దామా? ఆ అమ్మాయి లేదంటున్నది కదా. పదా. దేశపాండే సార్. రేయ్ నాగా రారా రేయ్. ఓ షిట్, ఏమైంది? నా మొబైల్ లోపల మర్చిపోయాను. వెళ్ళి తెచ్చుకుంటాను. సరే వెళ్ళి తెచ్చుకో. సెల్ మర్చిపోయావా? మరి ఇదేంట్రా? సీన్కే కామెంటరీయా? ఏంటిది? ఏం లేదు. అరే రేయ్ నాగా, సందిగ్ధం వద్దు కానీ వెళ్ళి చూసిరా పో. ఒక్క నిమిషం మామ, ఇప్పుడు వచ్చేస్తా. సరే సరే. భలే వాడే. ఎక్స్క్యూజ్ మీ, మీరు మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. పద మామ వెళ్దాం. ఏంటి బాగా హుషారుగా వచ్చావు బయటికి? ఏమైందేంటి అక్కడ? ఏమైందేముంది, నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చాను. థ్యాంక్స్ చెప్పావా? రెడీమేడ్ గా కమిట్ అయ్యి వచ్చావా? రెడీమేడ్ ఏముంది మామ? నాకు తెలుసులేమ్మా, నీకంటే ఎక్కువ ఆలోచిస్తాను. వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఒక పోలీస్ కమిషనర్కి మన రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇవ్వగలుగుతాం? అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో గొడవలు చేస్తారని నేను ఈ మాట అంటం లేదు. అరే, ఒక పోలీస్ కమిషనర్ని చంపడానికి ప్లాన్ చేశారంటే ఆ రౌడీ ఎలిమెంట్స్. హైదరాబాద్ లో ఈ రోజు రౌడీజం చాలా పెరిగింది సార్.
యాక్చువల్లీ వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉందని కూడా తెలిసింది సార్. మనం కరెక్ట్గా ప్లాన్ చేశాం. అంతలో కమిషనర్ గారిని మర్డర్ చేశారు సార్. ఏసీపీ పృథ్వీ, నువ్వొక స్ట్రిక్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? సార్, రీసెంట్గా మేము ఒక మాఫియా డాన్ కన్నాని ఎన్కౌంటర్ చేశాం. నాకేమనిపిస్తోందంటే వాళ్ళ మనుషులు ఎవరైనా చేసుంటారేమోనని. ఎవరు కమిషనర్ని చంపేంత సాహసం చేసింది? మీరంతా ఉండి కూడా ఇంత ఘోరం జరిగిందంటే. సార్, సీనా నాగా అని 2 క్రిమినల్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఇదివరకే మర్డర్ చేసి జైలు శిక్ష అనుభవించారు. షూట్ దెమ్. నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. నా పీరియడ్లో రౌడీజం అంతం కావాలి. ఎస్ సార్. చూడండి, ఎవరి సపోర్ట్ కావాలో తీసుకోండి, ఎంత ఫోర్స్ కావాలో తీసుకోండి. ఒక్క నెల టైం ఇస్తున్నాను. ఓకే? ఎస్ సార్, వి విల్ డూ అవర్ బెస్ట్. అంకుల్, హోమ్ మినిస్టర్ సీనును నాగిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. వాళ్ళని ఎక్కడికైనా పంపించండి. అయ్యో, పిచ్చెక్కిపోతుంది బాబాయ్. లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. ఒరేయ్, ఆ రోజు నుంచి చెప్తున్నారా? రేయ్, మీరిద్దరు నాకు 2 కళ్ళున్నట్టు మీరిద్దరు నా కళ్ళ ముందే ఉండాలరా. తప్పు నాదే తప్పు. నాగాని జత కలుపుకున్న ఖుషీలో కమిషనర్ని లేపేమన్నాను, లేపేశాడు. ఏమీ చేయలేను, ఇప్పుడేమీ చేయలేను. పొట్టలో చేయి పెట్టినప్పుడు జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. అంకుల్, మీకేమైంది అంకుల్? డిపార్ట్మెంట్కి మీ మీద డౌట్ వచ్చింది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇద్దరిని లేపేటానికి ప్లాన్ చేస్తున్నారు. వాడెవడో చెప్పు అంకుల్, వాణ్ణి లేపేస్తాం. ఇదే ఆవేశం వద్దనే నేను చెప్పేది. చనిపోయిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉంటావా? ఉండవురా. రేయ్, నా మాట వినరా. మీరిద్దరు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండిరా. ఎవరికంటికే కనపడకుండా వెళ్ళిపోండి. ఏంటి, అర్థమైందా? సరే అంకుల్. చచ్చిపోయావరా? ఏరా కపాలి, ఏంట్రా ఇది? అన్నా, నేను చెప్పానే రాజా అనే, ఇతనేనన్నా. నమస్కారం అన్నా. అసలు వడ్డీ అంతా కలిపి 2,50,000 అయిందన్నా. డబ్బులు ఇమ్మంటే నకరాలు చేస్తున్నాడన్నా. ఏంట్రా ఇది? అన్నా, 1 సంవత్సరం నుంచి కడుతూనే ఉన్నానన్నా. కట్టిందంతా వడ్డీకి సరిపోయింది అంటున్నాడు. ఇచ్చిందేమో 50,000, ఇంకా 2.5 లక్షలు కావాలంటున్నాడన్నా. రే కపాలి అన్నా, నీకు దురాశ ఎక్కువరా. అది కాదన్నా, డబ్బులు తీసుకున్నప్పుడు వాపస్ ఇవ్వాలి కదన్నా. రోయ్, ఎంతవరకు కట్టింది చాలు. రే రాజా, అసలు కట్రా. అట్టెట్టన్నా? రోయ్,
అరవకు. ఎప్పుడు ఇస్తావురా? అన్నా క్లబ్లో ఫుల్గా లాస్ అయ్యానన్న. ఒక 2 నెలలు టైం ఇవ్వన్నా. చూడు, నెలకు 25,000 చొప్పున 4 నెలల్లో క్లియర్ చేయి. అలాగైతే 1,00,000 కదన్నా. నేను నా పెళ్ళం పిల్లలు విషం దాగి చావాలన్నా. రేయ్ ఎవరు మూసుకోరా రేయ్. అన్నతో తీర్మానానికి వచ్చినాక పని ముగిసినట్టే. అన్న చెప్పినట్టు చెయ్యి. చూడు కపాలి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట. కొంచెం టైం ఇవ్వు, ఈలోగా వాడు రెడీ చేసుకుంటాడు. ఇంతవరకు అసలే తీరలేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాడు. కొద్ది రోజులాగితే అన్ని సర్దుకుపోతాయి. అది కాదన్నా. వదిలేయరా. రోయ్, 4 నెలల్లో మొత్తం తీర్చేయాలి, లేకపోతే నేను రావాల్సి వస్తుంది. అన్నా ఇచ్చేస్తానన్నా. హలో కపాలి, ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి అయిపోతావు. వాడిస్తాళ్లే, వాడిస్తాళ్లే, వెళ్ళు. సరే 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 వస్తానన్నా. ఓకే. అన్నా చాలా హెల్ప్ చేసావన్నా. ఉంటానన్నా. ఎవరిదిరా ఫోను? అన్నా ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా? ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గాడు ఆయన బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా. ఎనర్జీకి రాసేసాడా? సిగ్గు లేకుండా తినరా. అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. రాస్కెల్. అన్నా అన్నా నేను ఎంత చెప్పినా వాడు వినలేదన్నా. నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడన్నా. వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. చెప్తా నా కొడక, నువ్వు చేసిన వెధవ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా. 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా. అన్నా మా అమ్మ మీద ఒట్టన్నా. అలా నేను డ్యూటీ చేసుకుంటా అంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా. పైగా నా పెళ్ళం పిల్లల్ని చంపుతానన్నారన్నా. అందుకే భయపడి బెనర్జీకి రాసిచ్చేస్తారన్నా. రే 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 ఆపండ్రా. వచ్చింది ఎవరనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఏం తీసుకుంటారు? హార్టా కోల్డా? బెనర్జీ బెనర్జీ బెనర్జీ, తప్పు చేశావు, తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు. వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే. నేను తలదూర్చకుండా ఉండేవాడిని. ఇప్పుడు అవేమి గిట్టడం లేదు అంకుల్. ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ. అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పుదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. మాతోనే రౌడీజమా? అంకుల్ మనం కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే వాటా తీసుకో. షేర్ ఇస్తావా నాకు? బెనర్జీ, నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదనుకున్నావా? అనా బెనర్జీ గారికి ఎక్కువైందనా? మంచంలో పువ్వు పెడుతున్నాడనా? ఏదోటి చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగు బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షణాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు. నీకే షేర్ ఇస్తాడా? లేదనా వాడిని ఊరికి వదలకూడదు. శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అది? ఎవర్రా అది? ఎవర్రా అంటే? వేళపడలేదు వేధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా?
నిద్రపోతున్నాను. రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది. వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకొచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం. ఏమైందనా? ఏంటి, బెనర్జీ నేసేశారా? రే, నిజంగా బెనర్జీ నేసేశారంట్రా. రే, ఎంత గొప్ప వార్త చెప్పావరా. రే, నీకు ఫుల్ బాటిల్ పార్టీ ఇస్తున్నారా? రే, బెనర్జీ నేసేశారంట్రా. రే పొట్టడా, బెనర్జీ నేసేశారట. రే చుట్టడా, అగో ఆ తాటి చెట్టు కాడి నుంచి కనిపిస్తుందిలా కంప. ఆ నుంచి అదంతా మనదే. ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలరా? కరెక్ట్ గా 25 ఎకరాల 15 కుంట్లుందన్న. రేయ్ అన్నా, పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయన్నా. అదంతా వాళ్ళ తాతగారు ఆస్తి. కాకపోతే ఆ తర్వాత ఏందిరా? వీళ్ళ నాన్నకి 2 భార్యలన్నా. వీడు 2వ భార్య కొడుకన్నా. మొదటి భార్యకి నరసింహారెడ్డి అనేవాడు ఉన్నాడన్నా. 2 భార్యలా? అవునన్నా, కేసు నడుస్తుందన్నా. నువ్వేం భయపడకన్నా, కేసులో తప్పకుండా మనమే గెలుస్తామన్నా. ఇది లిటిగేషన్ ప్రాపర్టీనా? అయితే సరేలే, మనమే తీసుకుందాం. అన్నా, నరసింహారెడ్డి అనేవాడు పెద్ద లిటిగెంట్ అన్నా. ఈ కన్నాను ఎదుర్కోవాలంటే ఎదుటోడికి ఎన్ని గుండెలు ఉండాలరా? ఈ నరసింహారెడ్డి ఎవడురా బచ్చా నీ? ఏ లక్ష్మారెడ్డి, ఆ నరసింహారెడ్డి తల మాంసం బోటి గీటి ఇప్పిస్తాడని సైని గీని చేసావు, జాగ్రత్త. నేనెందుకు అలా చేస్తానన్నా? నా పిల్లల మీద ఒట్టన్నా. అలా చేసావనుకో, నిన్నే కట్ చేసి తూకమేయాల్సి వస్తుంది. రారా. ఇదేనా సార్ మీ ల్యాండ్? అవునన్నా, అదిగో చూడు, ఆడ చెట్టు కనిపిస్తా ఉందే, అక్కడి వరకు మందే. టోటల్గా 25 ఎకరాల 15 గుంటలు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడంట? వాడి సంగతి వదిలేనా, వాడు నా మాట కాదండో. వాళ్ళ అమ్మనే మా నాన్న ఉంచుకున్నాడు, మా అమ్మనే మా నాయన పెళ్లి చేసుకున్నాడనా. ఇక నుంచి ఈ భూమి నాది. నేనే పట్టాదారుణ్ణి, నేనే ఓనర్ని. అవునన్నా, ఇక మీదట ఈ భూమి అంతా నీదేనన్నా. కాకపోతే నాకు మాత్రం కాస్త రేట్ ఎక్కువ ఇప్పించాలను.
ఏయ్, నేను ఎవరిని? సీను, హైటెక్ ల్యాండ్ మాఫియా కింగ్ ని, రెడ్డి అంకుల్ శిష్యుణ్ణి. నేను చెప్పిందే ధర, మాట తప్పితే పుర్రెలు పగిలిపోతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటానన్నా, తప్పుతుందా? ఈ నాలుగు మాత్రం చచ్చిన మాట తప్పదన్నా. రాజా, అంకుల్ కో ఫోన్ చెయ్యి. హలో అంకుల్, సూపర్ బిట్టు, గోల్డ్ గోల్డ్. ఈ భూమిని మనమే తీసుకోవాలి. నాకు బాగా నచ్చింది. ఓకే అంకుల్, సరే, ఓకే. ఏ పొట్టోడా, ఆ లేఅవుట్ ఏముందో నాకు వివరంగా చెప్పించు. సరే అన్న. ఇక్కడ ఒక పార్క్ వస్తుంది. ఉదయాన్నే వచ్చి వాకింగ్ జాగింగ్ రెండు చేయొచ్చు. ఇక్కడ హెల్త్ క్లబ్ వస్తుంది. ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. పేకాట క్లబ్? రే జుట్టోడా, ఇక్కడ పేకాట క్లబ్ ఎందుకు? ఇక్కడికి ఎవరు వస్తారా? నీకు విషయం తెలుసా? మందంతా హై లెవెల్, అది కూడా హై లెవెల్లోనే ఉండాలి. ఏమంటావు ఇంజనీర్ అబ్బాయి? అవునవును, అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ప్లాన్ చేసి స్కూలు హాస్పిటల్ కట్టించేద్దాం. అప్పుడు కమర్షియల్ గా సేల్ అవుతుంది. అది అబ్బా మాట అంటే. ఒరే పొట్టోడా, ఓ ఫుల్ బాటిల్ ఇస్కీ తెచ్చి ఇంజనీర్ గారికి తాగి ఆనందిస్తాడు. దానికేముందన్నా, ఫుల్ మందులోనే స్నానం చెప్తావునా? మొత్తం పోయిందన్నా, ఆస్తి మొత్తం పోయిందన్నా. కేసు ఆ నరసింహారెడ్డి గెలిచిండన్నా. తప్పురా నా కొడక, బజార్లో తిరిగే నా కొడక. నీకు ఆ రోజే చెప్పా, ఏ మాత్రం తేడా వచ్చినా నిన్నే నరికి తూకం వేస్తానని. చెప్పరా నా కొడక, ఈ రోజు నిన్ను నరికి ముక్కలు చేస్తా. అన్నా, ఇందులో నా తప్పేం లేదన్నా, అంతా లాయర్ చేసిన పనేనన్నా. రే లాయరు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను, ఏంట్రా ఇలా చేసావు? అరే నా డీట్ చేస్తాను. లీగల్ గా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైనట్టు ఆయన మొదటి భార్యకి ఆతి చెందుద్ది. రే లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రావాలి. నువ్వే ఏదైనా ఐడియా వేయి. సరే, ఈ కేసు నన్ను ఫోర్స్ చేస్తారంటే నేను ఈ కేసు పైకి తీసుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నన్ను అరెస్ట్ చేస్తారా? నా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేస్తారు కదా. మరి ఆ నరసింహారెడ్డి బతికినంత కాలం ఈ ఆస్తి ఆడికే చెందుతుంది కదా. కబాబ్ మే హడ్డీ. హలో, చెప్పు పున్నయ్య. సరే, ఎక్కడుంటాడు వాడు? చూడయా, ఆ రోజు మా నాయన 500 కొన్న భూమి ఈ రోజు 500 కోట్లు అయిపోయింది. తసదియ్య, ఈ యాను వాళ్ళే ఇచ్చారు. ఇదిగో ఈ సెల్ ఫోన్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఈడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట. అందులో నాకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారా, నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను. చెప్పులా అన్నా, ఇప్పుడే మా నాన్న కబురు పెట్టా. ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరి బలేవాడిరా నువ్వా. మనం ఇట్టాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయి సరిపోవా? ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా? ఏమంటావా? బేరం కుదిరిందనుకో, మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకున్నాం. మీరందరూ రావాలి రా భయ్యా. అరే వీడు పాసుగా ఈడెవడు వచ్చాడా? యాందను కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా? మనల్ని చూడడానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరి. ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా. ఏం కావాలి చెప్పబోయా? నీ పాస్ గల కొడతావేందా భయ్యా? చెప్పా చెప్పేది. ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా? ఇదిగో భయ్యా, పెద్దోండి, ఇదిగో చెప్పేది నీకే. ఏంటా కర్ర తీసుకుని వస్తానంటే అబ్బాయా పరిగెత్తలేను. ఇదిగో అయ్యో, ఏంటి ఏంటి ఎట్టు తరుగుతాడా? అమ్మా, అయ్యో
వస్తారా ఇడి పాసుగా అమ్మా 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 ఇదిగో అయ్యా ఇదిగో ఇదిగో అమ్మా అయ్యో అన్యాయం జరిగిపోయిందయ్యా. దేవుడా, భగవంతుడా, ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? నేనే నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకెవరి మీద అనుమానం ఉందా? ఏమో సార్, మేము మాట్లాడుతూ ఉన్నావా? కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. సార్ మిస్టర్ పృథ్వీ, వాట్ ఏ సర్ప్రైజ్. మీరిక్కడ? సార్ 1 year అయింది సార్, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. వెరీ గుడ్. సాయంత్రం ఒకసారి ఇంటికి రండి, మీతో నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. డిన్నర్ కూడా మా ఇంట్లోనే. ఓకే సార్. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అది ముగించుకొని ఐ విల్ మీట్ యూ లెటర్. ఓకే, బాయ్. ఇట్స్ మై ప్లెజర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా లేదు. పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు. యునో, హైదరాబాద్ ఈజ్ కూల్, సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ. హైదరాబాద్ ముందరా లేదు సార్, చాలా మారిపోయింది. క్రైమ్ రేట్ కూడా. మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను. ఎస్, నేను కూడా పేపర్లో చదివాను. రేపు ఛార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే పృథ్వీ? సార్. రెడ్డి ఫోన్ చేశాడు. మొన్న మర్డర్ అయిన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టం అంట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్. హైదరాబాద్కి ఐటీ బీటీ వచ్చిన తర్వాత